లోపల మా ఫోన్ ఇయర్ పో ఇటు పో రానమ్మా బయట రాని భోజనం చేయండి నమస్కారం. ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో అమావాస్య పురస్కరించుకొని బస్టాండ్ సెంటర్లో అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇందులో అన్నదాన వితరణ కమిటీ తరఫున మేము 700 నుంచి 800 మందికి ప్రతి అమావాస్య జరుగుతుంది. ఇది 6వ నెల. అంతకుముందు మేము ప్యాకింగ్లో ఇస్తూ ఉండేటోళ్ళం కొత్తగూడెం టౌన్ మొత్తం. అది కొంచెం బాగలేక ఈ భోజనాలు పెడదామని ఇక్కడ బస్టాండ్ సెంటర్లో పెడుతూ ఉన్నాం. అలానే ఇది మళ్ళీ దీన్ని నెలకోకుండా 15 రోజులకి పౌర్ణమి నాడు కూడా పెడుతూ ఉన్నాం. మొన్న సమ్మక్క సారక్క భక్తులకి బస్టాండ్లో పెట్టడం జరిగింది. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇది ముందరికి చాలా సంవత్సరాలు ముందుకు తీసుకోవాలని మా కోరిక. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సుమారు 700 మంది మనము అన్న ప్రసాదం అంటూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా మేము కొన్ని నెలలు ప్యాకింగ్ చేసుకుంటూ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయటం ఫస్ట్ స్టార్ట్ చేశాము. అదే క్రమేపీ ఈరోజు సుమారు 700 మందికి మనం ఇక్కడనే ఒక చోట ఏర్పాటు చేయటము. ఈ అమావాస్య అన్నదాన కమిటీ అంటూ ఒక మిత్రులతోని అందరం సుమారు ఒక 35 నుంచి 40 మంది ఇందులో టీమ్గా ఫామ్ అయ్యాము. దాని నిమిత్తం అంటూ ప్రతి అమావాస్య రోజు మరియు మనకి ఫండ్ బాగుండటం వల్ల పౌర్ణానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత లోగడ ఈ మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు కూడా ఒకరోజు మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఒకరోజు భోజనాలు కూడా సుమారు 700 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని పురస్కరించుకొని నాకు సహకరించిన నా మిత్రులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇదే విధంగా అందరూ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను.